నేను బాలు. వెల్కమ్ టు సత్య న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఒంగోలులో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు ప్రారంభం. అమెరికా సామ్రాజ్యవాదానికి మోదీ ప్రభుత్వం దాసోహమంటోందన్న సిపిఐ నాయకులు. ధర్నాలతో దద్దరిల్లిన ప్రకాశం భవనం. వివిధ సమస్యలపై అధికారులకు వినతి పత్రాల సమర్పణ. సర్వేరెడ్డిపాలెంలో వివాహిత దారుణ హత్య. ఆమె భర్తే హంతకుడంటోన్న బంధువులు. అమెరికా సామ్రాజ్యవాదానికి మోడీ ప్రభుత్వం దాసోహమంటోందని సిపిఐ పార్టీ జాతీయ నాయకులు కె నారాయణ విమర్శించారు. చైనా, పాకిస్తాన్ విషయంలో ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని అన్నారు. సిపిఐ పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాన్ని సిపిఐ పార్టీ జాతీయ నాయకులు కె నారాయణ ప్రారంభించి మాట్లాడారు. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ వల్ల సామాన్య ప్రజలకు ఒరిగేది ఏమీ లేదని, బడా పారిశ్రామికవేత్తలకు లాభదాయకంగా మారిందని అన్నారు. మోడీ ప్రభుత్వ విధానాలతో ప్రజలు విసిగెత్తిపోయారని విమర్శించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ మహాసభలలో చర్చించే ఎజెండాను వివరించారు. రాబోయే రోజుల్లో సిపిఐ విధానాన్ని ప్రకటిస్తామన్నారు. ఈ సమావేశంలో సిపిఐ నాయకులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, కె అరుణ, రావుల వెంకయ్య, కెవివి ప్రసాద్, ఎంఎల్ నారాయణ, కె వెంకయ్య, ఉప్పుటూరి ప్రకాశ్రావు తదితరులు పాల్గొన్నారు. మన అభిప్రాయంగా రెండు దేశాలు కలిసి కూర్చొని చర్చించి ఇలాంటి వివాదాలని పరిష్కారం తీసుకోవడం అవసరం. దానివల్ల రెండు దేశాలకు ఉపయోగం, మన దేశానికి భారతదేశం ఉపయోగం. అయితే ఈ రెండు విభేదాలను పెద్ద చేయడం ద్వారా అమెరికా సామ్రాజ్యవాదం తన వైపు భారతదేశాన్ని నిలబెట్టుకోవాలని చూసిన వాళ్ళ ప్రయత్నం చేశారు. సహజంగా బీజేపీ మనసావాచకరమైన బీజేపీకి అమెరికన్ విధానాలే వాళ్ళకి అవసరం. అంటే మోడీకి వీసా రిజెక్ట్ చేసినా సరే ఆయన ప్రధానమంత్రి కాగానే అమెరికాకి వాళ్ళు అదో చేయడం. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల విషజ్వరాలకు పర్యటనలోనే చనిపోతున్న అంశం పైన మరి మన ట్రేడ్ యూనియన్స్ వాటికి సంబంధించి జిఎస్టీకి సంబంధించిన అంశం పైన మరి వీటన్నిటిపైన కూడా మన లాంగ్ మార్చ్కి సంబంధించి మన ఏఐఎఫ్ వారి లాంగ్ మార్చ్ కన్యాకుమారిలో ప్రారంభమై పంజాబ్ రాష్ట్రంలోని హుస్సేన్వాలా నగర్ వరకు జరుగుతుంది. అది మన రాష్ట్రంలో ఈ నెల 27వ తేదీలో ఉన్న అనంతపురం జిల్లాలో ఎంటర్ అయి మళ్ళీ తెలంగాణలోకి. ప్రస్తుతం జరుగుతున్న ఉపాధ్యాయ బదిలీల్లో స్పౌజ్ ఉపాధ్యాయులకు తగిన న్యాయం చేయాలని జిల్లా స్పౌజ్ ఉపాధ్యాయ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. డిఈఓ విజయభాస్కర్ ని కలిసి వినతి పత్రం సమర్పించారు. స్పౌజ్ టీచర్స్ ఆంధ్రకేసరి విద్యా కేంద్రంలో సమావేశమై వారి సమస్యలపై చర్చించారు. తమకు వచ్చిన పాయింట్ల ఆధారంగా కోరుకున్న ప్రదేశానికి బదిలీ చేయాలని కోరారు. ఈ సమావేశంలో స్పౌజ్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు టివి రామచంద్రరావు, ప్రధాన కార్యదర్శి ఎన్ శ్రీనివాసులు, కోశాధికారి బివి రమణ, ఇతర కార్యవర్గ సభ్యులు, స్పౌజ్ టీచర్స్ పాల్గొన్నారు. ఇంతకుముందు గతంలో 10 పాయింట్లు ఇచ్చారు స్పౌజ్కి. ఎందుకంటే భార్యాభర్తలు దగ్గరగా ఉంటాను కాదని జీవో సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ జీవో వచ్చింది, రాజ్యాంగంలో ఉంది మాకు కల్పించిన హక్కు. కాకపోతే గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ నాన్ స్పౌస్ అంటే భార్యాభర్తలు కానీ ఒక సంఘం పెట్టి గవర్నమెంట్ ఒత్తిడి తెచ్చి మాకు 10 పాయింట్ల నుంచి 6 పాయింట్లు తగ్గించింది. కాకపోతే మేము అడిగేది ఏంటంటే గవర్నమెంట్ ఏమంటుందంటే భర్త ఎక్కడ పనిచేసి అక్కడ పొమ్మని చెబుతుంది, ఏది నాన్ స్పౌస్ యూనియన్. కానీ మేము కోరేది ఏంటంటే ఒక ఆప్షన్ ఇచ్చినప్పుడు మాకు పాయింట్స్ ఇచ్చినప్పుడు భర్త కానీ భార్య కానీ ఎక్కడైనా కోరుకోవచ్చు విత్ ఇన్ డిస్ట్రిక్ట్లో. కందుకూరు వేయచ్చు లేదా డీసీపల్లి పక్క డిస్ట్రిక్ట్కి అయినా వేయచ్చు. మరి నేను ఇప్పుడు వెళ్ళిపోతాను అక్కడికి. 6 నెలల్లో మరి నాకు ఆయనకి వెనక్కి ట్రాన్స్ఫర్ ఇవ్వరు కదా. ఆయనకి ట్రాన్స్ఫర్ అయిన చోటుకల్లా నాకు ఇచ్చే పని అయితే అప్పుడు 6 నెలలు కానివ్వండి, 1 year కానివ్వండి, 2 years కానివ్వండి, మేము అలాగే వెళ్తాం ఆ ప్లేస్కి.
అది నీ లేకపోతే ఇప్పుడు మా మామగారు చనిపోయారు, మా అత్తగారిని చూసుకోవాలి. నా ట్రాన్స్ఫర్ జరిగినప్పుడు 3 years బ్యాక్ మా హస్బెండ్కి ఫస్ట్ మార్క్స్ ఉన్నా ఆయనకి వాళ్ళ స్కూల్స్లో వచ్చేసరికి గర్ల్స్ ఇన్స్టిట్యూషన్లో లేడీస్కి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఆ తర్వాతనే జెంట్స్కి ఇస్తారు. ఫస్ట్ ప్రయారిటీలో ఉన్న లింగసముద్రం మండలంలో ఆయన బార్డర్కి వెళ్ళారు, నెల్లూరు డిస్ట్రిక్ట్ బార్డర్కి వెళ్ళారు. లింగసముద్రం మండలం ఇప్పుడు నేను వెళ్ళానంటే ఆయన లాంగ్ స్టాండింగ్ అయిపోయి ఆయన ఇటు వచ్చేసేస్తారు. రేపు అర్ధవీడు అవ్వచ్చు, వెలుగొండ అవ్వచ్చు, ఎటు పక్కకైనా అవ్వచ్చు వాళ్ళకి. జేసీఐ ఒంగోలు స్మార్ట్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అధ్యక్షుడిగా ఎం శివకుమార్, సెక్రటరీగా ఎంటీ ప్రసన్నకుమార్, ట్రెజరర్గా ఎం వెంకటేశ్వర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో జేసీఐ ఒంగోలు ప్రెసిడెంట్ ఎం శ్రీనివాసరెడ్డి, జోన్ ప్రెసిడెంట్ ఎం శేఖర్ బాబు, పాస్ట్ జోన్ ప్రెసిడెంట్ బొలినేని ఆంజనేయులు, లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు ఆలపాటి విష్ణువర్ధన్ రావు, జేసీఐ ఒంగోలు బ్రిలియన్స్ ప్రెసిడెంట్ న్యామతుల్లా, జేసీఐ పాస్ట్ ప్రెసిడెంట్ వివి రమణ, సోమనేని సురేష్, ఈపూరి శివప్రసాద్, ఎస్డి ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. మంచి ట్రైనర్స్ ని తయారు చేయాలి ఈ లామ్ ద్వారా అని చెప్పి ట్రైనర్స్ ని తీసుకొచ్చి ఈ రోజు మన ముందు వారు హోదా ఇప్పించడం జరిగింది. రాబోయే కాలంలో ఈ లాము గొప్పగా ఎదుగుతుందని, జేసీఐ ఒంగోలు అంత స్థాయికి ఈ లాము ఎదగాలని ఆశిస్తున్నాను. అలానే జోన్ లో ఈ రోజు మనకి ఇచ్చినటువంటి లామ్స్ 24 లామ్స్ తోటి మన జోన్ ప్రెసిడెంట్ గా నేను హోదా తీసుకున్న 24 లామ్లు ఉన్నాయి. ఈ రోజు ఇంకొక కొత్తగా 11 లామ్స్ తోటి జేసీఐ ఇండియాలోనే కొత్తగా 11 లామ్స్ ని ఇన్స్టాల్ చేసినటువంటి చరిత్ర మన జోన్ 4 కి రావడం అనేది నిజంగా నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను. దానికి నా వంతుగా నేను చేసిన కృషి కంటే కూడా ఇక్కడ నాకు జేసీఐ ఒంగోలు పాస్ట్ ప్రెసిడెంట్స్ మరియు మెంబర్స్ లో ఒక ఇద్దరు కొంతమందిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. వాళ్ళలో ఒకరు భరద్వాజ్ గారు, ఈరోజు మన ఇండియన్ జేసీఐకి ఆధారగా పనిచేస్తున్నాడు. అట్లానే ఇప్పుడే చెప్పారు మన శేఖర్ బాబు గారు, అతను 2007లో నేను జేసీఎస్కి ఇంట్రడ్యూస్ చేశాను. ఈరోజు అతను ఒక లీడర్ గాను మన జోన్ ని ఇండియా మొత్తం పైన ఎక్కువ మెంబర్షిప్ తీసి మన జోన్ అంటే ఏంటి అనేది ఇండియా మొత్తానికి చూపించాడు మన శేఖర్ బాబు. అలా వాళ్ళిద్దరు లాగా కొత్తగా వచ్చే మెంబర్స్ అందరినీ కూడా ఇండియన్ ట్రైనర్స్ గాను లీడర్స్ గాను తయారు చేసి ఈ లామ్ని ఎక్కువ కాలం నిలబెడతానని సభాముఖంగా మరోసారి మీ అందరికి చెప్పి సెలవు తీసుకున్నాను. Secretary of the Ongole Smart, Secretary. Sir. Today's president is also doing. కొత్తపట్నం సముద్ర తీరంలో గణేష్ నిమజ్జన రోజులలో పాల్గొనే భక్తులకు, ముఖ్యంగా మహిళలకు వసతులు ఏర్పాటు చేయాలని విశ్వ హిందూ పరిషత్, భారత్ వికాస్ పరిషత్, వివిధ ధార్మిక సాంస్కృతిక సంస్థల ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఆ మేరకు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. సముద్ర స్నానం అనంతరం స్నానం చేసేందుకు వసతులు ఏర్పాటు చేయాలని, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని, స్నానం అనంతరం బట్టలు మార్చుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసి వారి గౌరవాన్ని ఆకతాయిల బారి నుండి రక్షించాలని, విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలని తదితర సమస్యలను పరిష్కరించాలని వీరు డిమాండ్ చేశారు. శివప్రసాద్, గోలి నాగేశ్వరరావు తదితరులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి ఎటువంటి వసతులు కూడా అక్కడ క్రియేట్ చేయలేదు. ఇన్ని సంవత్సరాల నుంచి కూడా అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి ఈ విషయం తీసుకెళ్ళినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు. రాబోయే వినాయక చవితి దగ్గరలో ఉంది. నిమజ్జనానికి కొన్ని లక్షల మంది అక్కడికి చేరడం జరుగుతుంది. మహిళలు ముఖ్యంగా స్నానం చేసి వాళ్ళు వస్త్రాలు మార్చుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ప్రభుత్వం వారు దృష్టిలో పెట్టుకొని వెంటనే అక్కడ కనీసం టెంపరీ వసతులైనా ఏర్పాటు చేసి ఈ నిమజ్జనానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ కన్వీనియంట్గా ఉండేటట్టుగా చేయవలసిందిగా మరీ కోరుతున్నాం. పేద, ధనిక, కులమతాలకు అతీతంగా తెలుగువారి ఆత్మరక్షణ కోసం పుట్టిన పార్టీ జనసేన అని జనసేన సేవాదళ్ జిల్లా ఇన్ఛార్జి కన్వీనర్ రావూరి బుజ్జి అన్నారు. సోపిరాల గ్రామంలోని రామకోటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో పర్చూరు జనసేన సేవాదళ్ నాయకుడు చందు శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన మండల జనసేన సేవాదళ్ ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు.
పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు గ్రామ స్థాయిలోకి తీసుకెళ్లాలని రావూరి బుజ్జి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సోపిరాల గ్రామంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ ప్రాంత జనసేన నాయకులు బి సురేష్, ఎస్ కళ్యాణ్ తిలక్, రహీం, టి వాసు, ఆర్ శ్రీనివాసరావు, ఎల్ గోపి, జి వంశీ, జి శ్రీను, వీరాంజనేయులు, ఇంతియాజ్, అచ్చయ్య, బాబు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కళ్ళు ముఖ్యంగా ఓటు నమోదు చేయండి. లేని వాళ్ళ పిల్లలకి కానీ ఆడవాళ్ళకి కానీ మాకు రోడ్డు బాగోపోయినా బండి చాలా ఇబ్బందులు పడినా నేను వెనక చేశానని అలాంటి మనసులో పెట్టుకోకుండా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మాట కోసం పవన్ కళ్యాణ్ గారిని మీరు ఎలా అయితే నిలబెట్టాలని మీరు ఆలోచన ఉందో ఆ ఆలోచన ప్రకారమే ఉండండి. కానీ ఇంకోటి నేను గొప్ప లేకపోతే వాడు తక్కువ వాడు ఎక్కువ నేను తక్కువ అనే ఆలోచన అయితే రానివ్వకూడదు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆయన ఆలోచన కూడా అదే. ఈరోజు ఎంతో క్రమశిక్షణతో ఈరోజు మనం వెలుగుతున్నాము అంటే ఆయన మాటను బట్టే. ఈరోజు మనం ఎవరిని ఇంతవరకు ఆయన నాయకులుగా కూడా పెట్టలా. ఈరోజు మొట్టమొదటిగా ఆయన సేవాదళ అనేది పెట్టిన తర్వాత 13 జిల్లాలో 13 మందిని ఈరోజు ఆయన ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు ఆయన ఏదో మాకు ఇచ్చాడని ఈరోజు మనం గర్వపడితే అది రేపు ఏ రోజైతే మనం గర్వపడతామో ఆ రోజు మన నాశనాన్ని మనం యూత్ ఉన్నారు. ఏ దేశంలో లేని యూత్ భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూడా 18 ఇయర్స్ దాటిన వాళ్ళు ఏ పార్టీ కూడా ముందు చెప్పట్లేదు. పవన్ కళ్యాణ్ గారు ముందు చెప్పారు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళని ఈ నెల 31 వరకు సమయం ఉంది కాబట్టి ఓటర్లుగా చేర్పించాల్సిన బాధ్యత మన అందరినీ. యూత్ని మొబిలైజ్ చేసుకొని మొన్న ఎలక్షన్స్ అప్పుడు కూడా టీడీపీ ఎలక్షన్స్ అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన సపోర్ట్ చేయడం జరిగింది. ఆ పార్టీ చేస్తే అనుకున్న నాయకుడు ఈ రాష్ట్రానికి కావాలని చెప్పేసి చేసే క్రమంలో నేను కూడా ఈ ఊరు వచ్చి రావడం జరిగింది. చినగంజంలో కూడా వచ్చి ఎక్స్ గారు నాయకులు కొంతమంది వచ్చి పార్టీకి ఎందుకు చేయాలనే ఉద్దేశంతో మన నాయకులు చేయడానికి ఆయన ముందుకు వచ్చారు. ఆయన నాయకుడిగా ఎదగడానికి కాకపోతే ముందు మనం నాయకులు చేయడానికి ముందుకు వచ్చారు. వెనక వరుసలో ఉన్న మనం ఈరోజు దాకా ఈరోజు ముందు వరుసలోకి వచ్చే అవకాశం మనకు వచ్చింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని మీరందరూ కూడా ఎవరు వ్యక్తిగత విషయాల్లో కానీ ఎలాంటి విషయాల్లో కానీ మీరు ఒకరిని విమర్శించే విధానంలో కావచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు, వాటిల్లో మీరు అందరూ కూడా కొంచెం వెనకంలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే కొన్ని విషయాలు తీసుకుంటే మనము జనసేన సేవాదళ మందుల పరికరాలపై ఎక్సైజ్ సుంకం, వాణిజ్య పన్ను, జీఎస్టీ, ఇతర పన్నులను మినహాయించాలని ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ రిప్రజెంటేటివ్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆన్లైన్లో మందుల అమ్మకాలను కట్టడి చేయాలని, మందుల రంగంలో బహుళ జాతి కంపెనీల పెట్టుబడులను అదుపు చేయాలని, ప్రభుత్వ రంగ మందుల కంపెనీలను మరియు వ్యాక్సిన్ ప్లాంట్ రంగాలు కాపాడాలని వారు డిమాండ్ చేశారు. సిహెచ్ చిరంజీవి, ఈ గిరి, ఆంజనేయులు తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొండి వైఖరికి నిరసనగా ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ రంగం మేము ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఒకరోజు హంగర్ డెమాన్స్ట్రేషన్ చేస్తున్నాము. దీని యొక్క మెయిన్ పాయింట్స్ వచ్చేసేసి మెడికల్ రిప్రజెంటేటివ్స్కి ఎప్పటి నుంచో దీర్ఘకాలికంగా పెండింగ్ ఉన్న హైలీ స్కిల్ వర్కర్స్గా గుర్తించాలనే డిమాండ్, మళ్ళీ దాని తగ్గ మినిమం వేజెస్ కూడా కల్పించాలి, మెడికల్ రిప్రజెంటేటివ్స్కి గుర్తింపు కార్డులు ఇవ్వాలి. అట్లానే సేల్స్ రంగంలో ఉన్న పనిచేస్తున్న మహిళా కార్మికులకి మెటర్నిటీ లీవ్ 6 నెలలుగా ప్రకటించాలనేది, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వేజ్ బోర్డు ఏర్పాటు చేసి ఒంగోలు మండలంలోని మారెళ్లగుంటపాలెం వద్ద నిర్మిస్తున్న సామాజిక వికాస కేంద్రం వృద్ధాశ్రమాన్ని ఆగస్టు 16వ తేదీన ప్రారంభిస్తున్నట్లు సరోజ్ సేవా ఫౌండేషన్ చైర్మన్, ఆసరా అధ్యక్షుడు చిడిపోతి వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. సత్యాన్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. వ్యసనాలకు బానిసైన ఓ వ్యక్తి డబ్బు కోసం కట్టుకున్న భార్యనే కిరాతకంగా హత్య చేసిన ఘటన సర్వేరెడ్డిపాలెంలో చోటు చేసుకుంది. తన ఆగడాలకు అడ్డుపడుతోందనే అక్కసుతోనే భర్త ఈ అఘాయిత్యానికి పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. పోలీసులు అందించిన వివరాల మేరకు సర్వేరెడ్డిపాలెంకు చెందిన ఉన్నం ఆదినారాయణ తన భార్య సుజాతపై అనుమానం పెంచుకున్నాడు. మద్యం, జూదాలకు బానిసై ఆదినారాయణ తరచూ డబ్బులివ్వమని తన భార్యను వేధించేవాడు. ఇటీవల డ్వాక్రా గ్రూప్ నగదు ₹1,50,000 తనకు ఇవ్వాలని భార్యను బలవంతపెట్టాడు. ఊరి వెలుపల తన భార్య పేరు మీదున్న పొలంలో 60 సెంట్లు అమ్మేందుకు ఒప్పుకోవాలంటూ ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. అందుకు సుజాత అంగీకరించలేదు.
భర్త వేధింపులు తట్టుకోలేక ఒంగోలులోని పీర్లమాన్యంలో ఉన్న తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. ఈ నెల 13వ తేదీ ఆదినారాయణ తన భార్య వద్దకు వెళ్లి ఇకపై బుద్ధిగా ఉంటానని చెప్పి నమ్మించి తన స్వగ్రామం సర్వేరెడ్డిపాలెనికి తీసుకొచ్చాడు. భార్యపై అక్కసు పెంచుకున్న ఆదినారాయణ ఇంట్లో ఒంటరిగా ఉన్న తన భార్య సుజాతపై కత్తి, బ్లేడు, రోకలి బండతో దాడి చేసి చిత్రహింసలకు గురిచేసి హత్య చేశాడు. ఎస్ఐ సిహెచ్ వెంకటేశ్వర్లు, సిఐ భీమానాయక్, ఒంగోలు డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. డాక్టర్లోనేమో 50,000 1.5 lakh కోసం 2 months నుంచి అప్పులు ఉన్నాయా? తాగుతున్నాయా? అప్పులు ఉన్నాయా? రాష్ట్ర ప్రభుత్వ బలవంతపు మద్యం అమ్మకాలను నిరసిస్తూ మహిళా సంఘాలు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించాయి. మద్యాన్ని నిషేధించాలని డిమాండ్ చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం మద్యాన్ని ఏరులై పారేటట్లు చేసి మహిళల జీవితాలతో చిచ్చు పెడుతోందని మహిళా సంఘాల నేతలు ఆరోపించారు. మహిళల నిరసనను ఖాతరు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం విచ్చలవిడిగా మద్యం అమ్మకాలకు పాల్పడుతోందని అన్నారు. ప్రభుత్వం మద్యం వ్యాపారుల పక్షాన నిలబడి సుప్రీంకోర్టు తీర్పును తప్పిస్తూ ఒక్క కలంపోటుతో రాష్ట్ర రహదారులను అర్బన్ రహదారులుగా పేరు మార్చి షాపులను యథాతథంగా కొనసాగేలా చేసిందన్నారు. గుడి, బడి, ఆవాసాల మధ్య ఉన్న మద్యం షాపులను తక్షణం ఎత్తివేయాలని వీరు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. మద్య నిషేధం అమలు చేసేంత వరకు తమ ఆందోళన కొనసాగుతుందని, ఎన్ని కేసులు పెట్టినా ఖాతరు చేయబోమని తేల్చి చెప్పారు. వివిధ మహిళా సంఘాల ప్రతినిధులు దుర్గాభవాని, ఆదిలక్ష్మి, గంగాడ సుజాత, బి రాజేశ్వరి, రమాదేవి, ఝాన్సీ, దాసరి నాగలక్ష్మి, అనురాధ తదితరులు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. దానికి తోడు ఇటీవల కాలంలో నూతన మద్యం పాలసీ పేరుతో 30,000 జనాభా ప్రాతిపదికన మేము మద్యం బార్లు షాపులు పెడతామని చెప్పేసి జీవో తీసుకొచ్చారు. దాని ప్రకారం ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 4,183 షాపులకి అదనంగా 80 షాపులు వచ్చింది. అవన్నీ గుడి, బడి, జనావాసాల ప్రాంతంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మహిళలు అడ్డుకొడతా ఉన్నారు. కానీ వాళ్ళందరికీ లైసెన్స్ ఇచ్చారు. దాంతోపాటు ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. జాతీయ రహదారులకి, రాష్ట్ర రహదారులని దృష్టిలో పెట్టుకుని జాతీయ రహదారులకి 500 మీటర్ల లోపు షాప్ ఉండకూడదు, రాష్ట్ర రహదారులకి 220 మీటర్ల లోపు షాప్ ఉండకూడదని చెప్పింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి కూడా తిలోదకాలు ఇచ్చి డిఎంఆర్ పేరు డిస్ట్రిక్ట్ మెయిన్ రోడ్స్ పేరుతో ఇవాళ జీవోని తీసుకొచ్చి ఉన్న జాతీయ రహదారు బీరు తాగితే చాలా ఆరోగ్యానికి మంచిదని చెప్పేసి ఆయన ఒక మాట మాట్లాడటం అనేది ఎంత బాధాకరమైన విషయం అంటే, బీరు ఆరోగ్యానికి మంచిదంటే ఇంక మద్యాన్ని నిషేధించకపోగా మద్యాన్ని అభివృద్ధి చేయడంలో ఈ ప్రభుత్వం చాలా ముందుకు వచ్చి ప్రజల యొక్క ఆరోగ్యాలతోటి వాళ్ళ యొక్క జీవితాలతోటి ఆడుకుంటుందని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా విద్యార్థి లోకానికి ఇది చాలా మాయన మధ్య. విద్యార్థులందరూ కూడా దానికి ఎడిక్ట్ అయ్యి కుటుంబాన్ని అనకటి రోజుల్లో పెద్దవాళ్ళు ఎక్కడో పిల్లలకు తెలియకుండా తాగేవాళ్ళు. కానీ వాళ్ళు పెద్దవాళ్ళు కూడా భయపడకుండా పిల్లలు పబ్లిక్గా కూడా తాగే పరిస్థితికి వచ్చిందంటే ఈ ప్రభుత్వం మద్యాన్ని ఎంతగా అభివృద్ధి చెందిందని చెప్పేసి తెలుస్తుంది. ఎప్పటికైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రజల యొక్క జీవితాలతో మా ఊర్లో మద్యం షాపు వద్దు అని చెప్పేసి ఆందోళనలు చేసి మహిళా సంఘాలు లాంటివి వాళ్ళకి సపోర్ట్గా ఉండి ఆందోళన చేసిన చోట తప్ప మిగిలిన చోట ఎక్కడ ఒక బెల్ షాప్ కూడా తీసేయలేదు. ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు వచ్చినప్పటికీ జాతీయ రహదారుల పక్కన షాపులు ఉండకూడదని సుప్రీంకోర్టు తీర్పు వచ్చినప్పటికీ ఆ షాపులు తొలగించడానికి ఈరోజు అనేక గ్రామాల్లో ఈరోజు వ్యతిరేకత వస్తూ ఉంది. నివాసాల మధ్య ఆ షాపులు పెడతా ఉంటే నివాసాల మధ్య మాకు వద్దు అని చెప్పేసి వ్యతిరేకత వస్తూ ఉన్నప్పటికీ సుప్రీంకోర్టు తీర్పును కూడా ఈరోజు మార్చి నేషనల్ రాష్ట్ర రహదారుల్ని స్థానిక రహదారులుగా చూయించి షాపుల్ని కదిలించకుండా అక్కడే ఉంచేటట్టు ఈరోజు ప్రభుత్వం చూస్తూ ఉంది. మహిళల రక్షణగా ఈరోజు మహిళల రక్షణ ఈ ప్రభుత్వానికి ముఖ్యం కాదు. ఈ రోజు ఎవరైతే మద్యం షాపులు నడుపుతా ఉన్నారో వాళ్ళకి అండగా ఈ ప్రభుత్వం ఉంటా ఉన్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాము. ఈ రోజు మద్యం వల్ల మహిళల మీద రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రభుత్వ డాక్టర్లకు అన్ని విధాలుగా అన్యాయం జరుగుతోందని, ప్రమోషన్లలో, కేడర్ల నియామకంలో ఎటువంటి న్యాయం జరగటం లేదని రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ జయధీర్ అన్నాడు.
రిమ్స్ మెడికల్ కళాశాలలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా పలువురు డాక్టర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రమోషన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం అక్కడి డాక్టర్లకు త్వరితగతిన పరిష్కారాన్ని చూపించిందని, కానీ ఏపీ ప్రభుత్వం ఆలోచించడం లేదని అన్నారు. హెల్త్ కార్డులు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఇచ్చినా డాక్టర్లకు ఇంతవరకు ఇవ్వలేదని అన్నారు. అనేక సమస్యలపై ఐక్యంగా పోరాడేందుకు సమావేశంలో తీర్మానం చేయనున్నామని అన్నారు. డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ వెంకయ్య, డాక్టర్ మునీశ్వర్ రెడ్డి, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ ఆనందరావు, పలువురు రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మా తాలూకా సమస్యల మీద ఒంగోలులో రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర కార్యవర్గంలో మా తాలూకా సమస్యలు ఏంటి, మేము గవర్నమెంట్తో చర్చించిన తర్వాత ఆ సమస్యల మీద ఎంతవరకు ప్రతిస్పందన ఉంది, వాళ్ళు ఏమేమి రకమైన యాక్షన్లు తీసుకున్నారని మేమందరం కూడా రాష్ట్రం మొత్తం వచ్చిన అందరు డాక్టర్స్తో కూలంకషంగా చర్చించి మేము గవర్నమెంట్తో నెక్స్ట్ స్టెప్ మేము ఎట్లా ప్రొసీడ్ అవ్వాలన్నది కూడా మేము ఆలోచించుకుంటాం. మాకున్న ప్రస్తుతం పరిస్థితుల్లో చాలా సమస్యలు ఉన్నాయి. మాకు ఏపీవీపీ సమస్యలు కానీ, డిఎంఈ సమస్యలు కానీ, డిహెచ్ సమస్యలు కానీ, ప్రతి సమస్య మీద ఒక 2 to 3 months బ్యాక్ మన గవర్నమెంట్తో లాస్ట్ మంత్ కూలంకషంగా చర్చించాం. వాళ్ళు స్పష్టమైన హామీలు కూడా ఇచ్చారు. అన్ని సమస్యలు నెరవేరుతాయని చెప్పేసి గత 2.5 నెలలుగా చాలా ఆశగా ఎదురు చూస్తున్నాం. మా తాలూకా డిమాండ్లు ఏంటంటే ఏపీవీపీ నుంచి క్యాటర్ సెపరేషన్. రిమ్స్ సర్జన్ని ఇక్కడ బేసిక్గా ఐఎంఎస్ అని చెప్పని ఇండియన్ మెడికల్ సర్వీస్ అని చెప్పని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ ఇంట్రొడ్యూస్ చేయబోతుంది. దీనివల్ల ఒక ఐఏఎస్, ఐపీఎస్ వాళ్ళలాగానే డాక్టర్స్ కూడా ఒక గౌరవం ఉంటుంది. తర్వాత స్కేల్స్ అన్నీ కూడా యూనిఫామ్గా ఉంటుంది. యూనిఫామ్ అంటే ప్రతి రాష్ట్రంలో అందరికీ అన్ని దేశం అంతా కూడా సేమ్ ప్రమోషన్స్ ఉంటుంది, రెగ్యులర్గా ప్రమోషన్ జరుగుతాయి. తర్వాత శాలరీస్ ఇర్రెగ్యులారిటీస్ కూడా ఉంటుంది అన్నమాట. శాలరీస్ కూడా కరెక్ట్గా ఉంటుంది. తర్వాత డాక్టర్స్ ప్రాబ్లము డాక్టర్స్కే తెలుస్తుంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే రెవెన్యూ వాళ్ళు డాక్టర్స్ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఐఎంఎస్ కానీ త్రూఅవుట్ ఇండియా కానీ ప్రవేశపెడితే డాక్టర్స్ ప్రాబ్లమ్స్ డాక్టర్స్కే తెలుస్తుంది. కాబట్టి డాక్టర్లు అనేకమైనటువంటి సమస్యలతో సతమవుతూ ఉంటున్నారు. ముఖ్యంగా అనామలీస్. డాక్టర్లో మొట్టమొదటి సమస్య అనామలీస్ అంటే క్వాలిఫికేషన్ పెరిగిన తర్వాత, సీనియారిటీ పెరిగిన తర్వాత వాళ్ళ జీతం ఎక్కువ ఇవ్వాలడము సహజము. ఆ విధంగా లేదు, ఆ విధంగా జరగడం లేదు. దాన్ని సరిచేయండి అని చెప్పేసి ఈ ప్రభుత్వానికి అనేకమైన సందర్భంలో కలిసినప్పుడు కూడా వినతి పత్రంలో మొట్టమొదటి డిమాండ్గా పెట్టడం జరిగింది. అంతేకాకుండా మేము మంత్రులు చెప్పినారు టైం బౌండ్ ప్రమోషన్స్, సమయము 13 సంవత్సరాలు 14 సంవత్సరాల వరకు కూడా ప్రమోషన్స్ లేకుండా ఉన్నటువంటి మిత్రులు ఉన్నారు కొంతమంది. హరివంశం రచించి భారతాన్ని మహాభారతం చేసినటువంటి మహాకవి ఎర్రన అని సంస్కృత పండితులు, ఉపన్యాస పాంచజన్య వడ్డేపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఎర్రన రచించిన హరివంశం కావ్యంపై ఆయన ప్రసంగించారు. ఎర్రన సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జరిగిన సాహిత్య సభలో అలభ్యమైన హరివంశ కావ్యప్రతిని ఎర్రన సాహిత్య పరిషత్ అధ్యక్షులు మైనంపాటి సాయికుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి సజ్జా మధుసూదన్ రావుకి అందజేశారు. ఎర్రన సాహిత్య గ్రంథాలతో ప్రత్యేక అరడు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రకాశం రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి పొన్నూరు వెంకట శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రరసం అధ్యక్షులు బి హనుమారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రసన్న కవి ఉన్నం వాసు, వర్ధమాన కవి నెమ్మాని సీతారామమూర్తి పాల్గొని మాట్లాడారు. ఈ ఎర్ర సాహిత్యం పెట్టి వారి ఆశీస్సుతోనే, నిజంగా మాట్లాడితే చాలా వారి ఆశీస్సుతోనే నేను ఎర్ర సాహిత్యం పెట్టానని ధైర్యంగా చెప్తున్నాను. రెండో విషయం ఏంటంటే మన మోదీ గారు నన్ను బాగా కూర్చోబెట్టి ఎర్ర సాహిత్యం చేయాలి, ఎర్రన గారిని ఇట్లా ఉన్నది. ఒకనాడు ఎర్రన గారి తెలుగు భాష దినోత్సవం రోజు ఎర్రన గారికి ఉప్పు పట్టిపోయింది, నువ్వు రా ముందు అసలు దానికి పాలాభిషేకం చేసి దండ వేద్దాం అంటే నేను వచ్చి
చేశాను. దాని వెనకాల వచ్చిన ఒక మార్పు జరిగింది. ఒక బోర్డు, పెద్ద బోర్డు ఉంది. గవర్నమెంట్ వారు కండోమ్ అనే బోర్డు తెలంగాణగా పెట్టి దాని మీద కలెక్టర్ దగ్గరికి పోయి కలెక్టర్ ఇచ్చాం. అక్కడి నుంచి ముఖ్యమంత్రి గారికి సీతారామయ్య గారు వాళ్ళ కాగితం ఇస్తే ఒక వారం రోజుల లోపల ఆ బోర్డు తీసేశారు. మళ్ళా గురించి మనం మాట్లాడదాం. రెండో విషయం ఏంటంటే అది మొదలుకొని మన గురువు గారు సిద్ధేశ్వర గారు వారు పూర్వవాసంతో ప్రసాద్ గారు వారు మొదటి నుంచి ఆ సాహిత్యం మీద, ఎర్రన మీద, తిక్కల మీద, వీళ్ళ మీద ఉన్న అభిమానంతో, నా మీద అభిమానంతో ఆ రోజు ఒక గొప్ప ధన్యతలు. అటువంటి ఆయన ఈయన ఏం రాశారు అంటే అక్షర పుస్తకం మనం ఖండించుకోవచ్చు. ఆయన రాసినటువంటి 9వ శతాబ్దంలో దామోదర గుప్తుడు రాసిన గుడ్డి మతానికి బ్రహ్మాండంగా వ్యాఖ్య రాశాడు. ఆ వ్యాఖ్య ఒక కథను నేను అచ్చు వేస్తానంటే రాశాడు. దాదాపు 800 పేజీల పుస్తకం. అది A4 సైజ్. అది ఆ రాయించినటువంటి వ్యక్తి చేతులు ఎత్తేశాడు. చివరికి దాన్ని సంస్కృత అకాడమీ వాళ్ళు ఢిల్లీ వాళ్ళకి నచ్చు వెళ్ళిపోతున్నారు. నేను ఆ ఆశ చంపుకోలేక ఒక మిత్రుడు, ఒక గుంటూరు మిత్రుడు లక్ష్మీనారాయణ అని, ఆయన దగ్గర ఉన్న ప్రతి జెరాక్స్ తీయించుకున్నాడు. ఆయన దగ్గర నుంచి నేను కూడా జెరాక్స్ తీయించుకొని చదువుకున్నాను. అది ఒక అధ్యయనశీలుడికి ఎంత ఉపయోగపడుతుందంటే, అందులో ఉన్నటువంటి శ్లోకాలే 1000 శ్లోకాలు ఉంటే వాటికి అనుబంధంగా ఉదాహరించిన శ్లోకాలు 700 ఉంటాయి. వాటి మొత్తానికైనా తాత్పర్యాలు రాశారు. అవన్నీ చూస్తే అడ్డు చదివిపోతాయి. మనం అధ్యయనం చేయాల్సి చాలా ఉంది, మనం నేర్చుకున్న తక్కువ. సంస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఎర్రాప్రగడ మహామహిమాన్వితుడైనటువంటి కవి. ఇందాకే పొందూరు శ్రీనివాసరావు గారు మాట చెప్పారు. కాళిదాసుతో తొలది కవిత్వం చెప్పారు. చేటీ భవన్ నిఖిల ఖేటీ కదంబవన బాటీషు నాకి పటలీ కోటీరచారుతర కోటీ బనీ కిరణ కోటీ గరంబిత పదా పాటీర గంధ కుచ సాటీ కవిత్వ పరిపాటీ మగాది పసుత ఘోటీ కులాదధిక ధాటీ ముదార ముఖ వీటీ రసేన తనుతాం. ఇది కాళిదాసు చెప్పినటువంటి అశ్వధాటి వృత్తం. దీన్ని ఆదర్శంగా పెట్టుకుని ఎర్రన్ గారు నీలకంఠేశ్వర శతకాన్ని చెప్పారు. నిజానికి ఎర్రన కవిత్వం చదువుతూ ఉంటే ఆ కవిత్వంలో కాళిదాసు యొక్క పోకడలు అపురూపంగా కనిపిస్తాయి. ఈరోజు హరివంశాన్ని గురించి మనం చెప్పుకుంటున్నాం కనుక హరివంశం యొక్క పూర్వ విశేషాన్ని ముందు మనవి చేస్తాను. హరివంశం భారతానికి ఖిలపర్వం అని చెప్పారు. ఖిలపర్వము అంటే ఏమిటి అని అన్నట్లయితే నీలకంఠుడు ఒక మాట చెప్పాడు ఇక్కడ. ఏమన్నాడంటే ఆయన, శాఖాంతరస్థం శాఖాంతరే యదపేక్షావశాత్ పఠ్యతే తత్ఖిలమిత వైదికీ ప్రసిద్ధి. వేదంలో శాఖాంతరస్థమైనటువంటి ఒక పనసని, ఒక మంత్రభాగాన్ని చూడండి సార్. చూడండి. జాతీయ ఫిజియోథెరపీ కౌన్సిల్ని వెంటనే ఏర్పాటు చేయాలని ప్రకాశం జిల్లా ఫిజియోథెరపిస్టుల అసోసియేషన్ డిమాండ్ చేసింది. కలెక్టరేట్ ఎదుట అసోసియేషన్ సభ్యులు ధర్నా నిర్వహించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వైద్య రంగంలో ఫిజియోథెరపీకి అత్యంత ప్రాధాన్యత ఉందని, దీనిని వెంటనే గుర్తించి కౌన్సిల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అసోసియేషన్ ప్రతినిధి డాక్టర్ రాజ్ విమల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు శ్రీపతి ప్రకాష్, సిపిఎం నాయకులు పూనాటి ఆంజనేయులు, వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గంగాడ సుజాత, వైఎస్ఆర్సీపీ నాయకులు కుప్పం ప్రసాద్, కృష్ణారెడ్డి మద్దతు ప్రకటించారు. ఫిజియోథెరపీ వైద్యులు ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఆ వైద్యంతో మరి వారిని నడవలేనటువంటి వారిని నడిపించడం, మరి వారి వారి వ్యక్తిగత పనులు చేసుకోవడానికి వీలైనటువంటి వారికి కూడా మరి మోడర్న్ మెడిసిన్ అనే ఒక ఈ ఫిజియోథెరపీ మెడిసిన్ ద్వారా మరి వారిని మరి ఒక ఫిట్ అంటే బాడీలో ఆరోగ్యంగా వారు ఒక దృఢత్వాన్ని తెచ్చుకునే విధంగా ఎంతో కృషి చేస్తున్న పరిస్థితులు మీ అందరికీ తెలుసు. ఒక్క మానసిక వికలాంగులే కాదు, అలాగే
మరి ఇప్పుడు ఇందాక నగర కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీపతి ప్రకాశం గారు మాట్లాడారు. మరి గుండె ఆపరేషన్ చేసిన తర్వాత ఒక ఫిజియోథెరపీ వైద్యుని ఆధునిక వైద్యం యొక్క ప్రాధాన్యత పెరిగిన తర్వాత ఫిజియోథెరపీ అనేది కూడా ఒక సైంటిఫిక్, సమాజం అడ్వాన్స్ అయిన దేశాల్లో, అమెరికాలో, యూరోప్ లో అనేక దేశాల్లో ఫిజియోథెరపీ అనేది చాలా మస్ట్, చాలా ప్రధానమైనటువంటి విషయం. భారతదేశం వెనకబడిపోయిన దేశం. ఎముకలు ఎరిగిన కట్లు కట్టించుకున్నటువంటి అత్యంత వెనకబాటుతనంలో ఉన్నటువంటి ఇండియాలో ఈ ఫిజియోథెరపీ ప్రాధాన్యత కలిగినటువంటి విషయాన్ని ప్రభుత్వాలు ముందుకు తీసుకురావాలి. మన చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారికి మేము విజ్ఞప్తి చేసే సాధారణమైన డిమాండ్స్, అది కూడా ఖచ్చితంగా పబ్లిక్ ఉపయోగపడేటువంటి డిమాండ్స్. వాళ్ళు కౌన్సిల్ ఏర్పాటు చేయడం అనేది ఖచ్చితంగా ఈ ప్రభుత్వాల బాధ్యత. అంతేకాదు ప్రతి ఒక్క పిహెచ్సి హాస్పిటల్స్ లో కూడా ఈ ఫిజియోథెరపీ అనేది ఎంతో ముఖ్యం. ఈరోజు అంగవైకల్యంతో ఉన్నవారైతేనేమి, మిగతా అన్ని విధాల ఉన్నటువంటి వాళ్ళకి ఫిజియోథెరపీ అనేది డాక్టర్ వృత్తికే చాలా గొప్ప వృత్తి. ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఖచ్చితంగా కౌన్సిల్ ఏర్పాటు చేయాలని కోరుకుంటూ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, ఎందుకంటే ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకపోగా అన్నిటిని కూడా తొంగలో తొక్కి ఇంకా కొత్తగా ఏదో అబద్ధపు మాటలు మాట్లాడడంలో ముందంజ వేసేయడంలో అతిశక్తి లేదు. ఈనాడు ఈ ఫిజియోథెరపిస్టులు కూడా వారి యొక్క బాధల్ని అర్థం చేసుకోమని మనం అడగడమే కానీ ఆయన అర్థం చేసుకునేది లేదు, వాళ్ళు తీర్చేది లేదు. మరి ఇలా చూసుకుంటూ పోతే మనం అందరము కూర్చున్నట్లయితే వాళ్ళు ఏమాత్రం కూడా కదిలే పరిస్థితి లేదు. కాబట్టి వీరి యొక్క కష్టాలని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో వారి యొక్క దృష్టికి తీసుకెళ్లి వైద్య రంగం కానీ, పారిశ్రామిక రంగం కానీ, ప్రతి ఒక్క రంగంలో కూడా ఒక చేయూతనిస్తూ ముందుకు తీసుకెళ్తా ఉంది. అదేవిధంగా ఈ ఫిజియోథెరపీకి కూడా తప్పకుండా కూడా భారతీయ జనతా పార్టీ వీరైతే ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు చేసి పెట్టాం. అదేవిధంగా కూడా జాతీయ స్థాయిలో కౌన్సిల్ ఏర్పాటు చేయడానికి సుముఖంగా కూడా ఉంటారని చెప్పేసి నేను భారతీయ జనతా పార్టీ తరఫున వాళ్ళకి హామీ ఇస్తా ఉన్నాను. ఇప్పుడు వాళ్ళు అడుగున్నారు మీ లెటర్ ప్యాడ్ మీద తప్పకుండా కూడా ఈ సమస్యని కేంద్ర పార్టీ దృష్టికి తీసుకెళ్లామని చెప్పేసి తప్పకుండా దాన్ని కేంద్ర పార్టీ దృష్టికి, అదేవిధంగా మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డా గారికి కూడా భారతీయ జనతా పార్టీ ప్రకాశం జిల్లా తరఫున కూడా మేము వారికి వెంటనే కూడా ఈ యొక్క కౌన్సిల్ ఏర్పాటు చేయమని చెప్పేసి మేము వాళ్ళకి తెలియజేస్తాం. తప్పకుండా కూడా జిల్లా అండర్ 18 బాలబాలికల సబ్ జూనియర్ ఆర్చరీ జట్ల ఎంపిక ఈ నెల 18న కందుకూరులోని జడ్పీ ఉన్నత పాఠశాలలో జరుగుతుందని జిల్లా ఆర్చరీ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు సిహెచ్ రామకృష్ణారావు, జి లెమ్యూల్ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు 9494021451 సెల్ నంబర్ను సంప్రదించాలని కోరారు. సత్యాన్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. ప్రభుత్వ భూములలో నివసిస్తున్న పేదలకు రెగ్యులైజేషన్ స్కీములో ఇంటి నివేశన పట్టాలు ఇవ్వాలని సిపిఎం నాయకులు జీవి కొండారెడ్డి డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఇళ్ల స్థలాలు లేని పేదలు వివిధ రకాల ప్రభుత్వ భూములలో ఏళ్ల తరబడి గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారని తెలిపారు. పట్టాలు మంజూరు చేయాలని అనేకసార్లు అర్జీలు ఇచ్చారన్నారు. ప్రభుత్వ అధికారులు కుంటి సాకులు చెబుతూ పేదలకు పట్టాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు ఆందోళనను కొనసాగిస్తామని కొండారెడ్డి హెచ్చరించారు. సిపిఎం నాయకులు జి రమేష్ తదితరులు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ గ్రీవెన్స్ సెల్ జరుగుతుంది. ప్రత్యేకించి రెవెన్యూ సమస్యల మీద నగరంలో ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు అయినా ప్రభుత్వ భూముల్లో కాపురం ఉంటున్న గుడిసెవాసులకి నివేశన పట్టాలు ఇవ్వడంలో తీవ్రంగా వైఫల్యం చెందింది. పైసా ఖర్చు లేకపోయినా ప్రభుత్వ భూముల్లో కాపురం ఉంటున్న వాళ్ళ గురించి విచారించి పట్టాలు ఇవ్వమని అనేక సందర్భాల్లో మనం డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ నివేశన పట్టాలకు సంబంధించిన సమస్యను పరిష్కారం చేయాలని, వాటిల్లో అందరికీ ఇళ్ల పథకం కింద పక్కా గృహాలు నిర్మించాలని కోరుతున్నాం. ఇప్పుడు కాసేపు ధర్నా చేసిన తర్వాత కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చి ఈ నియోజకవర్గ గ్రీవెన్స్ సెల్లో ఈ విషయం మీద స్పష్టత వచ్చేంత వరకు గ్రీవెన్స్ సెల్ని ఆపేయాలని ఆందోళన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. అనేక సార్లు గుడిసెవాసులందరికీ పట్టాలు ఇవ్వాలని కోరాం. ఒంగోలు నగరంలో దాదాపు 20 కాలనీలు ఉన్నాయి. ఇప్పుడు కొన్ని కాలనీల వాళ్ళు ఇక్కడికి వచ్చారు. కానీ పట్టాలు ఏదైనా
అనేక సార్లు అడిగిన ప్రభుత్వం స్పందించలేరా. అందుకనే ప్రభుత్వాన్ని చట్టాలు ఇవ్వాలని కోరుతూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తామని ఆర్టీఓ గారికి, కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి 2 రోజుల క్రితమే మా అర్జీలు కూడా అందజేయడం జరిగింది. ఈరోజు ప్రత్యేకమైన క్యూఎన్సీలు చెప్పడం జరిగింది. కాబట్టి మన ధర్నా జీఎస్టీ వలన పేదలపై భారం పడుతోందని ప్రగతిశీల ప్రజాతంత్ర మేధావుల వేదిక నాయకులు ధ్వజమెత్తారు. దీనివలన బడాబాబులకు ప్రయోజనం చేకూరుతుందని ఆరోపించారు. సివిఎన్ రీడింగ్ రూమ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్బీఐ రిటైర్డ్ మేనేజర్ కారుమంచి సుబ్బారావు, ప్రగతిశీల ప్రజాతంత్ర మేధావుల వేదిక కన్వీనర్ పంకులూరి గోవిందయ్య, రాష్ట్ర ట్రాన్స్ఫార్మర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అన్నం కొండలరాయుడు, ఏఐఎఫ్టీయూ న్యూ రాష్ట్ర కోశాధికారి డివిఎన్ స్వామి, ఏపీటీఎఫ్ రాష్ట్ర మాజీ కౌన్సిలర్ ఎంవి కృష్ణయ్య, గ్రానైట్ పరిశ్రమల అసోసియేషన్ అధ్యక్షులు ఎర్రంనేని కోటేశ్వరరావు, క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాయవరపు వెంకన్న, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు బొలిశెట్టి గౌరీశంకర్, డాక్టర్ పోలవరపు ఫణిధర్ తదితరులు పాల్గొన్నారు. కళాకారులు ఆలపించిన అభ్యుదయ గీతాలు ఆలోచింపచేశాయి. పన్నుల ప్రభావం ఎలా ఉందంటే సినిమా చూసిన షికారు జరిగిన పాప్కార్న్ తిన్న కోల్డ్ డ్రింక్ తాగిన హోటల్లో నా టిఫిన్ చేసిన పేస్టుతో నీవు పళ్ళు తోమిన రైలు బస్సు ప్రయాణమైన రాజీ లేదు. చాలా అద్భుతంగా స్వతంత్రం ప్రకటించినప్పుడు అర్ధరాత్రి ఎట్లయితే ప్రకటించారో అట్లా మోడీ గారు అర్ధరాత్రి 12 గంటలకి దీన్ని పారిశ్రామికవేత్తలను పిలిపించుకొని పార్లమెంటు సాక్షిగా దీన్ని భారతదేశంలో ప్రవేశపెట్టారు. దీన్ని ప్రవేశపెట్టక ముందు నుంచి అక్కడక్కడ ఆందోళనలు ఉన్నాయి. వస్త్ర వ్యాపారస్తులు అప్పుడప్పుడు వాళ్ళ దుకాణాలను బంద్ చేస్తా ఉన్నారు ఇది వద్దని. ప్రతిపక్షాలు కూడా దీనికి సవరణలు తీసుకురావాలని అక్కడక్కడ వాళ్ళ వాయిస్ వినిపిస్తూ ఉండేది. దాదాపు 17 సంవత్సరాల కాలం పట్టింది ఈ చట్టాన్ని భారతదేశంలో తీసుకురావటానికి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ శాఖ వాళ్ళు దీన్ని రూపొందించి 2016 సెప్టెంబర్ 8న కేంద్ర ప్రభుత్వం చేతికిస్తే భారత రాజ్యాంగానికి 101వ సవరణ ద్వారా దీన్ని చట్టరూపం తీసుకొచ్చి 2016 సెప్టెంబర్కు మునుపు నుంచే దాదాపు 60,000 మంది నిపుణులని భారతదేశం మొత్తం ఈ చట్టం పట్ల ట్రైనింగ్ ఇచ్చి వీధుల్లోకి వచ్చేసారు. చాలా చోట్ల హత్తాళ్ళు బందులు చేస్తూ వ్యాపారస్తులు, ప్రధానంగా వ్యాపారస్తులు, చిన్న తరగతి వ్యాపారస్తులు, మధ్యతరగతి వర్గాల వాళ్ళు ప్రభుత్వానికి తమ యొక్క తీవ్ర నిరసనని తెలియపరుస్తున్నారు. దీని విషయంలో జిఎస్టీ అంటే ఏమిటి, వస్తు సేవల పన్ను, ఇది చూడడానికి ఎలా ఉంటుందంటే వాళ్ళు చెప్పేది చాలా సర్వసాధారణంగా ఉంటుంది. ఏమిటయా, దేశమంతా ఒకటే కదా, ఒకటే పన్ను వేద్దాము, వాణిజ్య పన్ను, ఈ ఇంటర్ స్టేట్ రాష్ట్రానికి మధ్యలో పన్నులని, ఎక్సైజ్ పన్నులని, ఇన్ని రకాల పన్నులు ఎందుకు, ఒకటే పన్ను, ఒకటే దేశం, ఇస్ ఆల్ రైట్, బాగానే ఉంది కదా. దీంట్లో అనడానికి ఏమన్నా ఎవరు కూడా ఏం మాట్లాడడానికి కూడా ఏమి ఉండదు. రెండవది, అవునయ్యా దేశంలో ఇంతమంది ఉన్నారు కదా, కొంతమంది పన్నులు కట్టున్నారు కదా, ఉద్యోగస్తులు ఉన్నారు, జీతం వస్తుంది, వాళ్ళు చూపిస్తున్నారు, చాలామంది లెక్కలు చూపించడం లేదు, కాబట్టి వాళ్ళందరూ వసూలు చేయాలి కదా పన్నులు, దీంట్లో కూడా పొరపాటు ఏం లేదు. కానీ ఇక్కడే ఉంది కుతంత్రాలు. ఎందుకంటే ఈ సభాస్థల్లోనే
మేము పోయిన సంవత్సరం నవంబర్లో పెద్ద నోట్ల రద్దు విషయంలో స్పష్టంగా చెప్పాం. మంగమూరు రోడ్లోని అచలానందాశ్రమంలో డాక్టర్ ఒలుకుల శివశంకర్రావు చేసిన ఆధ్యాత్మిక ప్రసంగం అలరించింది. శివతత్వంపై ఆయన పలు గ్రంథాలలోని అంశాలను ప్రస్తావించి శివ మహిమల గురించి వివరించారు. శివతత్వంపై ఆయన పలు గ్రంథాల్లోని అంశాలను ప్రస్తావించి శివ మహిళల గురించి వివరించారు. అచలానందాశ్రమం గురూజీ పరిపూర్ణానంద స్వామి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. నువ్వు పెళ్లి తీసుకున్నావని చెప్పని అనుకుంటావా? ఎంత వెళ్తానివి పార్వతి. అసలు నేను మూడం మధ్యారి తరళేక్షణ నీవు కన్యవు, నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు, నన్ను పెళ్లి చేసుకోకూడదా అని అడుగుతాడు పరమేశ్వరుడు చమత్కారంగా పార్వతి అన్నవాడు. అప్పుడు చెప్పిన పద్యం అది తన గురించి తాను పరమేశ్వరుడు చక్కగా ఎక్కాలి చేస్తూ చెప్పుకున్నటువంటి ఆ పద్యం ఎంతో విశేషమైనటువంటి రమణీయార్థాన్ని తెలియజేస్తుంది. ఆయన అభవుడు, పుట్టుక లేనటువంటి వాడు పరమేశ్వరుడు. ఆ అభవనామంతో ఈ క్షితి అంతా కూడా మొత్తం ఆయనదే. ఆయన మహాశ్రీమంతుడు. ఎంత శ్రీమంతుడంటే సాక్షాత్తు లక్ష్మీపతి శ్రీమన్నారాయణుడు ఆయన యొక్క పాదపద్మాన్ని నిరతము సేవ చేస్తాడు, భక్తితో ఆరాధన చేస్తాడు. అంతటి శ్రీమంతుడే. అంటే ఏమిటి? మామూలుగా జన చమత్కారం ఏం చెప్తారంటే తన భాగ్యమే తనకుగా కానీ సోటి శతకంలో మరి ప్రజల యొక్క మానవుల యొక్క మనస్తత్వం ఎట్లా ఉంటుంది అంటే తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమంటూ తథ్యము సుపతి అని శుద్ధి శతకారం చెప్తూ తన చావు జగత్ప్రళయము తను వలచిన ఎదయరప్ప తథ్యము సుమతి అని చెప్పని చెప్తూ ఓ వాహన డ్రైవర్ నిర్లక్ష్యం వలన 5 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వాహనంలోని ప్రయాణికులు దిగ్భ్రాంతికి లోనైనారు. ఒంగోలు రైల్వే స్టేషన్ వద్ద నుండి 10 మంది విద్యార్థినులు దర్శికి వెళ్లేందుకు టాటా మ్యాజిక్ వాహనాన్ని బాడుగకు మాట్లాడుకున్నట్లుగా తెలిసింది. మార్గం మధ్యలో చర్చి సెంటర్లోని లైట్ పోల్ వద్దకు వచ్చేసరికి వాహనం అదుపు తప్పి లైటు స్తంభాన్ని ఢీకొట్టడంతో వాహనంలో ప్రయాణిస్తున్న వారిలో 10 మంది విద్యార్థినులకు గాయాలైనట్లుగా తెలిసింది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం రిమ్స్కు తరలించారు. వాహన డ్రైవర్ సెల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయటమే ఈ ప్రమాదానికి కారణమని గాయపడిన ప్రయాణికులు తెలిపారు. ప్రాణాపాయం తప్పడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. నాగులుప్పలపాడు మండలంలోని చవటపాలెం గ్రామంలో ప్రమాదకరంగా ఉన్న బావులను తక్షణమే పూడ్చివేయాలని గ్రామ నివాసి గడ్డిపాటి శివశంకర చౌదరి జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. గత నెల 24న ఒక బావిలో పడి 16 సంవత్సరాల బాలుడు మరణించాడని తెలిపారు. సమస్యను పరిష్కరించాలని శివశంకర చౌదరి జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. సత్య న్యూస్ ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒంగోలులో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు ప్రారంభం. అమెరికా సామ్రాజ్యవాదానికి మోదీ ప్రభుత్వం దాసోహమంటోందన్న సిపిఐ నాయకులు. ధర్నాలతో దద్దరిల్లిన ప్రకాశం భవనం. వివిధ సమస్యలపై అధికారులకు వినతి పత్రాల సమర్పణ. సర్వేరెడ్డిపాలెంలో వివాహిత దారుణ హత్య. ఆమె భర్తే హంతకుడంటోన్న బంధువులు. సత్య న్యూస్లో నేటి మాట. తన వృత్తిని పవిత్రంగా గౌరవంగా భావించే వ్యక్తి ఒక్క క్షణం కూడా సోమరిగా ఉండలేడు. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.